హలో గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. స్టోరీ నెంబర్ 2, కరిష్మా కేస్. 2008లో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించి ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. కానీ ఇండియాలో ఉన్న ఎవరికి మ్యాక్సిమం తెలియదు ఈ స్టోరీ గురించి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినేయండి. కరిష్మా అనే అమ్మాయి ఒక పొలం పనితో వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి పొలం పనికి వెళ్తూ ఉండేది. ఆ పొలం ఒక ఓనర్ కొడుకు తనని రేప్ చేశాడు. ఆ రేప్ వల్ల తన మానసిక స్థితి ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చిదానిలాగా అయిపోయింది. అది భయంతో ఎవరికి చెప్పలేక సిగ్గుతో అంతే ఉండిపోయింది. ఆ రేప్ జరగడం వల్ల తను ప్రెగ్నెంట్గా అయింది. ఆ ప్రెగ్నెంట్ అవ్వింది కొన్ని రోజులు తెలియకపోవచ్చు, తర్వాత తెలిసింది కదా. అలా ఇంట్లో తెలిసిపోయింది. ఇంట్లో వాళ్ళు తన్నే బ్లేమ్ చేశారు. తన్ని ఇంట్లో నుంచి కూడా పంపించేసింది వాళ్ళ అమ్మ. అయితే ఇంటి నుంచి వెళ్ళగొట్టేసింది. ఒక ప్రెగ్నెంట్ కూతుర్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టేసింది. తనకు ఆ ఏజ్లో ఉన్నప్పుడు 17 years, తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి పంపించేసేసిన తర్వాత తను ఏం చేసిందంటే ఊరు పెద్దలను కలిసింది. ఆ అబ్బాయిని నాతో పెళ్లి చేసుకోమని చెప్పడానికి. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఎవరైతే రేపు చేశారో వాడిని పెళ్లి చేసుకోమని చెప్పండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అబ్బాయి పెద్దింటి ఫ్యామిలీ అబ్బాయి కాబట్టి రిఫ్యూజ్ చేశారు. అంటే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు, తనకి అసలు ఎవరు హెల్ప్ చేయలేదు. ఇవన్నీ తను వదిలేసేసుకుందనమాట. ఇలాంటి ఇంకా ఏం చేసినా తన వల్లే కాదని అర్థమైంది. సింగిల్ లేడీ ఏం చేయగలదు, అది కూడా పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు. సో తను ఏం చేసిందంటే ఇవన్నీ వదిలేసి తన కొడుకుతో పాటు ఒక సలాన్ పెట్టుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. 17 years, చూడండి ఎంత చిన్న పిల్ల.